నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం వట్టెం గ్రామంలో తొలి ఏకాదశి సందర్భంగా సాంప్రదాయ వరద పాయసం కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయం నుండి పాయసాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి వట్టెం పెద్దగుట్ట వద్ద ఉన్న శ్రీ వింధ్యవాహిని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం పాయసాన్ని నైవేద్యంగా సమర్పించి తీర్థప్రసాదం స్వీకరించారు. సాంప్రదాయం ప్రకారం గుట్టపై నుంచి వరద పాయసాన్ని కిందికి పోశారు. వందల ఏళ్లుగా కొనసాగుతున్న ఈ ఆచారం వల్ల గ్రామానికి శుభం కలుగుతుందని, మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండుతాయని గ్రామస్తుల విశ్వాసం. కార్యక్రమంలో ఈఎక్స్ఎంఈఓ రఘునందన్ శర్మ, మోహన్ శర్మ, నమ్మి సీతారామయ్య, జిల్లా బీసీ సంఘం ఉపాధ్యక్షులు అబ్బ కరుణాకర్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు భగవంతు, వట్టెం గ్రామ డిప్యూటీ సర్పంచ్ వినీత్, పిట్టల శంకర్, పద్మ, నిరంజన్ దొబ్బలి, శివగారు, వినోద్, ఎక్స్ఎంపీటీసీ తిరుపతిరెడ్డి, అభిషేక్, రామస్వామి మొదలైన గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు వార్తల్లోకి వెళ్తే బిజినాపల్లి మండలం వట్టెం గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి, దాదాపు వందల సంవత్సరాల నుండి వర్షాలు రాకపోతే గ్రామస్తులందరూ గ్రామం నుండి బయలుదేరి, ఇది వట్టెం పెద్దగుట్ట అంటారు, వట్టెం గ్రామానికి చెందింది. ఈ గుట్ట మీద వింధ్యావాహిని అమ్మవారు వెలిసి ఉన్నారు. ఇక్కడికి వచ్చి జనాలు అక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి మందిరం నుండి ఒక పెద్ద బిందె లాంటి దాంట్లో పాయసం తీసుకొని వచ్చి అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపి అభిషేకాలు చేసి అంతా అమ్మవారి పూజా కార్యక్రమం పూర్తి అయిన తర్వాత కొండ మీదకి వెళ్ళి అక్కడ పాయసం అనేది పోయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అంతా అయిన తర్వాత అమ్మవారి ఆశీర్వాదంతో వర్షాలు వస్తాయని చాలా బలమైన నమ్మకం. ఇక్కడ దాదాపు కొన్ని వందల సంవత్సరాలు జరుగుతుంది. ఈరోజు కూడా అదే దాని ప్రకారము గ్రామస్తులు పెద్ద ఎత్తున అక్కడి నుండి లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి నుండి పాయసాన్ని తీసుకొచ్చి ఇప్పుడే అమ్మవారికి పూజలు కార్యక్రమం ప్రారంభం చేశారు. అక్కడ వెళ్ళి చూసి మనం ఆ పూజలో పాల్గొని వివరాలు తెలుసుకుందాము. ఇక్కడ కూడా మన సోదరుడు ఆ అమ్మవారి దగ్గరికి వెళ్తున్నాడు, అతన్ని అడిగి తెలుసుకుందాం. ముందుకు రండి, చెప్పండి. నాకు 40 సంవత్సరాలు, అంతకుముందు ఎప్పటి నుండే మా తాతల కాడ నుంచి ఇదే అమ్మవారికి వరద పాశం పోస్తారు. వర్షాలు రాకుంటే ఇక్కడ పోసినాక వర్షాలు వస్తాయి, పంటలు అంతాయన్న నమ్మకం వట్టానికి ఉంది. కాబట్టి ఈరోజు కూడా మేము చూడడానికి వస్తున్నాం. వరద పాశం పోస్తారు. మీ పేరు? నిరంజన్ నా పేరు. నా పేరు శివ, నాది వట్టెం గ్రామమే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా ఇక్కడ వరదపాశం పోయడం అనేది ఆనవాయితీగా ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అదేవిధంగా ఈరోజు ఈ సంవత్సరం ఎల్నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా ఉండడం వలన మరి గ్రామ ప్రజలందరూ అభిప్రాయానికి వచ్చి వరదపాశం పోయడానికి ఇక్కడికి వచ్చాము. ఖచ్చితంగా వర్షాలు పడతాయి, మంచి పంటలు వండుతాయి అనే నమ్మకం ప్రజలకు ఉంది. కాబట్టి ఈరోజు కూడా ఆనవాయితీగా ఇక్కడికి రావడం జరిగింది. శివ, ఇక్కడ ఈ చాలా సంవత్సరాల నుండి అమ్మవారికి వరద పాయసం పోయడం జరుగుతుంది కదా, అంటే ఈ అమ్మవారికి ఇక్కడ పూజా కార్యక్రమాలు అయిన తర్వాతే వర్షాలు వస్తాయని బాగా గట్టి నమ్మకం కదా ప్రజలందరికీ. అవును. మనం ఇప్పుడు ఈ అమ్మవారికి కొండ మీదకి బయలుదేరుతున్నాము పూజా కార్యక్రమానికి. మనం కూడా వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని పోసే కార్యక్రమాన్ని కళ్ళారా చూసి మనం కూడా దేవుని ఆశీర్వాదం తీసుకున్నట్టు ఉంటుంది. చూడండి, ఈ పోవడానికి కూడా అంతా చెట్లు, గుట్టలు, పెద్ద పెద్ద రాళ్ళు మొదలైన అన్నీ ఉన్నాయి. అసలు ఇలాంటి ఆహ్లాదమైన ఏమంటారు, ఇది వాతావరణం చాలా బాగుంది. ఇది ఇక్కడికి మనం కూడా వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు చాలా మంచి వాతావరణం. ఇప్పుడే మన మాజీ ఎంపీటీసీ తిప్పారెడ్డి గారు కూడా వచ్చారు, అతను కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి తిప్పారెడ్డి గారు, దీని గురించి మీరు కొంచెం మా ఛానల్కి వివరిస్తే. అందరికీ ఏం లేదు, ఈ వర్షాలు లేక చాలా ఇబ్బంది ఉండే. ప్రతిసారి వర్షాలు లేనప్పుడు ఈ అమ్మవారి దగ్గరికి వస్తే వింధ్యవాసిని అమ్మవారి దగ్గరికి రావడం జరుగుతుంది మన గ్రామస్తులు. దాంట్లో భాగంగా గత 5-6 సంవత్సరాల నుంచి వర్షాలున్నా లేకపోయినా
తొలి ఏకాదశి మనం రావాలి అమ్మవారికి అభిషేకం చేసి వరదపాశం పోయాలని చెప్పి మన అర్చకులు నిర్ణయించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు అమ్మవారు దయదలిచి బ్రహ్మాండమైన వర్షం కురిపించాలని కోరుచున్నాను. స్టార్ట్ చేసిన దాదాపు కింది నుంచి చాలా పెద్ద ఎత్తులో ఉంది. కింది నుంచి రావడం వలన కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తుంది అందరికీ. వచ్చినాం ఇలా ఇక్కడే అమ్మవారి గుడి కొద్ది దూరంలో ఉన్నాం. మనం వెళ్ళి చూద్దాం. అమ్మవారి పూజలు కూడా స్టార్ట్ అయినాయి. లెట్స్ గో. పూజా కార్యక్రమం స్టార్ట్ అయింది. కోతుంది దుర్గాయ నమో మాతిన్యై నమో కర్షణ్యాయ నమో జానక జానక్రియాయ నమో నృత్యాయ నమో వాక్ృదాయ నమో బహుళాయ నమో బహుప్రీమ్యాయ ప్రేమాయ నమో సర్వవాహనాయ నమో నిశుంభ హసన్య అనన్యై నమో మచాదుర్మధ్యన్యై నమో మధుకీటకం బృహంత్యై నమో సర్వాస్త్ర దారిణ్యై నమో అసేక శస్త్ర అనేక హస్తాయ నమో అనేకాస్త్ర విదారిణ్యై కుమార్యై నమో కన్యాయ నమో కౌమార్యై నమో యువత్యై నమో నిత్యై నమో ప్రఢాయ నమో ప్రౌఢాయ నమో రుద్మాత్రే నమో బలప్రదాయ నమో ఓం శ్రద్ధాయ నమో శాంత్యై నమో బుద్ధ్యై నమో కాంతిన్యై నమో లక్ష్మీతాయ నమో లోకశో ఇది వట్టెం గ్రామంలో ఉన్నటువంటి వింధ్యవాసిని అమ్మవారు, మహిషాసుని మర్దిని అమ్మవారు. దీనికి ప్రాశస్త్యం ఏంటి అంటే, వెనకటి నుంచి కూడా అమ్మవారికి వర్షాలు రాకుంటే కనుక ఇక్కడికి వచ్చి అమ్మవారి పూజను చేసి, గుహలో ఉన్నటువంటి అమ్మవారికి పూజ చేసి, పైన వరద పాయసం అని తయారు చేసి పైనుంచి పూజ చేసిన తర్వాత వరద పాయసాన్ని పైనుంచి పోయడం వల్ల మాకు 80% 90% కూడా మేము ఇక్కడ పూజ చేసి ఊర్లోకి పోయేసరికి వర్షం పడేది. ఇది ఒక ప్రాశస్త్యం అన్నట్టు. ఈ అమ్మవారి దగ్గరికి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు అటువంటి వాళ్ళు బాజీపూర్, మంగనూరు, వెల్గొండ ఈ విలేజెస్ వాళ్ళు కూడా వాళ్ళకు వర్షానుకూలత లేనప్పుడు ఇక్కడికి వచ్చి అమ్మవారి యొక్క పూజను జరుపుకొని అమ్మవారిని కొలిచి వరద పాయసాన్ని ప్రతి ఒక్కరు కూడా చేస్తారు. ఇది ఒక ఇటువంటి దీన్ని వర్షాకాలంలో కాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు చేయాలన్నటువంటి సంకల్పంతో ఊర్లో ఉన్నటువంటి యువకులు, గ్రామస్తులు, అభ్యుదయ హిందూ సేవా సమితి వాళ్ళంతా కూడా నిర్ణయించి దాదాపు ఇప్పటికీ 5 సంవత్సరాల నుంచి ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఇక్కడికి వచ్చి అమ్మవారికి పూజ చేసి నివేదన చేసి తర్వాత వరద పాయసాన్ని పోయడం జరుగుతోంది. ఇది వంశపారంపర్యంగా తర్వాత ప్రతి ఒక్కరు గ్రామాల్లో కూడా వర్షాలు రాకుంటే కనుక అమ్మవారిని తలుచుకొని తప్పకుండా ఇక్కడికి వచ్చి పూజ చేసేటువంటి ప్రాశస్త్యం ఉన్నది. టోటల్గా పైకి వచ్చేసినాం అమ్మవారి దగ్గర. అమ్మవారి దర్శనానికి పైకి వచ్చేసినాం. చూడండి
మనం ఇక్కడ పోసేది మా నోరోళ్ళు ఇక్కడ వస్తారంట మనం పోసేది మూడు దాని 5 మాతాకి మొత్తం మనకేం కాదు, పక్షులు తిననీకే ఉండవి. పక్షులు కోతులు తిననీకి ఉండాలి, మనం తిననీకే కాదు. ఇక్కడ గత 100 సంవత్సరాల నుండి వట్టెం గ్రామంలో వర్షాలు రాకపోతే అక్కడ నుంచి ఇక్కడ దాదాపు ఒక 2 కిలోమీటర్ల దూరంలో పెద్దగట్టు ఉంది. ఇక్కడ వింధ్యావాహిని అమ్మవారి దగ్గరికి మన గ్రామం నుండి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవాలయం నుండి ఒక పాయసాన్ని స్వామివారికి ప్రసాదంగా తీసుకురావడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం అంటే వర్షాలు రాకపోతే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిగిన తర్వాత గుట్ట మీదకి వచ్చి ఇలా పాయసం పోసిన తర్వాత వర్షాలు పడతాయని బలమైన కారణము. అందరికీ మా పూర్వీకులందరూ దీన్ని కొనసాగిస్తూ వచ్చారు. మేము కూడా ఈ పద్ధతిని కొనసాగిస్తూ వచ్చాము. ఇక్కడ సక్సెస్గా ఈ కార్యక్రమం పూజా కార్యక్రమం పూర్తయింది. ఈరోజు ఇది ఇంద్రేశమ్మ గుట్ట అంటారు. దీని ఆచారం ఏంటంటే వెనకటి నుంచి మా పూర్వీకులు కొన్ని 100 సంవత్సరాలకించి ఎప్పుడు వర్షాలు రాకున్నా రైతులకు ఇబ్బంది అయినా ఎలాంటి కష్టం వచ్చినా ఈ గుట్టపైకి పాశం తీసుకొచ్చి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఇక్కడ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎప్పుడు అదే ఆచారం వెనకటి నుంచి కొనసాగుతుంది. ఇప్పుడు మేము కూడా అదే ఆచారం ప్రకారం ఇప్పుడు మేము కొనసాగిస్తేనే నెక్స్ట్ తరాలకు కూడా అలవాటు అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మా నమ్మకం ఇది. ఇక్కడ పాశం పోసిన వెంబడే ఖచ్చితంగా వర్షాలు వస్తాయి, అందరికీ రైతులకు మంచి జరుగుతుందని ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వట్టెం గుట్ట, ఇక్కడ ఇంగ్లీషమ్మ గుట్ట అంటారు. అమ్మవారి పేరు వింధ్యావాసిని. ప్రతి సంవత్సరం ఇక్కడ వాన పడకుంటే మన యావత్ తెలంగాణ మొత్తం ఎక్కడైనా సరే మాకు ఒక నమ్మకం, ఇక్కడ వాన పడాలి అంటే ఖచ్చితంగా ఇక్కడ పాశం పోస్తే వాన పడతాను ఒక గట్టి నమ్మకం. ఈరోజు కూడా మేము తొలి ఏకాదశి సందర్భంగా ఇక్కడ ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాము. ఈరోజు అమ్మవారికి నైవేద్యం పెట్టి పాశం పోయడం జరిగింది. మా నమ్మకం ఏంటంటే పాశం పోసిన నైట్ కన్నా ఖచ్చితంగా వాన పడుతుంది. కాబట్టి అదే నమ్మకంతో మేము ముందుకు వస్తున్నాం.